హాయ్ అండి. ఏంటి పాలకూర చూపిస్తున్నా అనుకుంటున్నారా? పాలకూరతో అయితే ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఎంత సన్నగా అంటే ఎంత సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం క్యారెట్ తురుము, ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా కలిపి పెట్టేసుకున్నాను. బాగా కలిపేసుకున్నాను అనమాట. తర్వాత ఒక 2 కోడిగుడ్లు అయితే కొట్టేసేసాను. మా నాన్నమ్మ చిన్నప్పుడు బాగా కలిపేదనమాట చేత్తో. ఏంది మీ చేత్తో కలుపుతుంది, వాసన వస్తుంది కదా అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని అనమాట. చేత్తో కలుపుతుంది, స్పూన్తో కలపొచ్చు కదా అని. ఆమె ఎందుకు అలా కలిపిందో ఈ రోజు అర్థమైంది నాకు. స్పూన్తో కలిపితే అన్నిటికీ పట్టదు. నిజంగా చెప్తున్నా, అన్నిటికీ పట్టలేదు. ఈరోజు నేను కలుపుతుంటే అర్థమైంది స్పూన్తో అన్నిటికీ పట్టదు. ఇలా చేత్తో కలిపిన తర్వాతే అసలు నిజంగా సూపర్ వచ్చింది. ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా నాన్నమ్మ అప్పుడప్పుడు మిస్ అవుతూనే ఉంటాము. టమోటా పచ్చడి, తొక్కు పచ్చడి, ఇంకా మామిడికాయ తొక్కు పచ్చడి, అమ్మరైతే ఇవన్నీ చేసి పెట్టేదన్నమాట పచ్చళ్ళు. ఇంకా ఆమ్లెట్ విషయానికి వస్తే ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలకి బాగుంటుంది, పెట్టచ్చు. నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి వేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.